సరే. అయితే ఇప్పుడు 'బాహుబలి' లాంటి బడా మూవీస్ చూసినప్పుడు, అందులో ఇప్పుడు 'రాణా' గారు కానివ్వండి, మన 'ప్రభాస్' గారు కానివ్వండి, సడెన్‌గా వెయిట్ పెరగాల్సొస్తుంది. సడెన్‌గా వెయిట్ తగ్గాల్సొస్తుంది. సడన్‌గా ఏం గాదండి. ద ఆ! ఎంటైర్ మూవీ టుక్ అరౌండ్ 5 ఇయర్స్. ఆహ్, సో, వాళ్ళకి 2 ఇయర్స్ టైమ్ ఉంది బాడీని డెవలప్ చేసి హ్మ్. అంతా చేయడానికి. దే హాడ్ 2 ఇయర్స్ టైమ్. బట్ 2 ఇయర్స్ అయినా గానీ 100 అబోవ్ కేజెస్ వాళ్ళు పెరగాల్సొచ్చింది. 100 అబోవ్ 'రానా' పెరిగింది సెకండ్ పార్ట్‌కండి. ఇట్ హ్మ్. వాస్ నియర్లీ 5 ఇయర్స్. ఆయన ఇమ్మీడియేట్‌గా ఏం పెరగలేదు. మరి వాట్ అబౌట్ 'ప్రభాస్' గారండి? 'ప్రభాస్' గారు గూడా అంతే. హి టుక్ అరౌండ్ 3 ఇయర్స్. అవునా? ఇమ్మీడియేట్‌గా ఏం పెరగలేదు. మీకు దాని స్క్రీన్‌లో వల్లే కనపడకుండా సడెన్‌గా కనిపించేటోడికి అబ్బా! 'ప్రభాస్' సడెన్‌గా పెరిగాడు. నో, సడెన్‌గా ఏం పెరగలేదు. దే టుక్ ఓకే. టైమ్. సరే. ఇఫ్ దే టుక్ టైమ్ ఆల్సో వాళ్ళకిప్పుడు ఎలా అయినా గానీ ఆ 1, 2 ఇయర్స్ గ్యాప్స్ ఒచ్చాయి కదా! బాడీ అనేది సడెన్‌గా పెరగడం, సడెన్‌గా తగ్గడం అంటే మేబీ అది 2 ఇయర్స్ అయినా, 1 ఇయర్ అయినా దానివల్ల బాడీలో ఫ్లక్చుయేషన్స్ రావడం వల్ల ఏమన్నా చేంజెస్ ఉంటాయా వాళ్ళకి? అంటే బాడీలో ఇన్నర్ ఆర్గాన్స్ మీద ఏమన్నా ప్రాబ్లమ్ అయ్యే ఇఫ్ హి ఈస్ హెల్తీ ఏముండవండి. ఓకే. సో, అందరూ ఎందుకు హెల్తీగా ఉంటారు రమేష్ అదే గారు? అంటున్నా. ఇఫ్ హి హాస్ ఇన్‌బిల్ట్ కాంప్లికేషన్స్ యెస్ ఉంటాయి. ఓకే. యాహ్! అండ్ మీరన్నట్లుగా ఇప్పుడు బేసిక్‌గా సరే వాళ్ళు సడెన్‌గా పెరగలేదు. కానీ కొంతమంది ఆర్టిస్టులు కొన్ని ప్రాజెక్ట్స్ కోసం 1 ఇయర్‌లోనే వెయిట్ సడెన్‌గా పెరగాల్సొస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 'మ్యారీ కామ్' క్యారెక్టర్ చేసేటప్పుడు ప్రియాంక చోప్రా గారు 20 డేస్‌లో 20 డేస్ టు 1 మంత్‌లో 18 కేజెస్ ఛాలెంజ్ తను తీసుకోవాల్సొచ్చింది అని చెప్పారు. అలాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మరి 18 కేజెస్ మజిల్ అయితే ఎవరి వల్ల గాదు. దేవుడు దిగొచ్చినా గాని అవ్వదు. హ్మ్. సో, ఫ్యాట్ అయితే ఈజీగా పుట్ ఆన్ అవ్వచ్చు. కూర్చొని తింటే అవ్వచ్చు. మీకు ఓహ్! అంతగా చెప్పాలంటే 'అమీర్ ఖాన్‌ది' మీరు 'దంగల్' మూవీ చూడాలి. ఆ! ఆల్ హి హాడ్ టు డు వాస్ ఈట్, 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 ఈట్ అండ్ ఈట్. ఓకే. సో, అంత లావు అయ్యాడు. దెన్ అగైన్ హి ట్రాన్స్‌ఫార్మ్డ్. అవును. అంత లావయ్యి మళ్ళీ అగైన్ ఇమ్మీడియేట్‌గా ఎలాగా? ఇమ్మీడియేట్‌గా ఏం కాదు. 'దంగల్' ప్రాసెస్‌లో ఏంటంటే వైల్ హి వాస్ పుట్టింగ్ ఆన్ ఫ్యాట్ హి వాస్ స్టిల్ వర్కింగ్ ఔట్. సో, హ్మ్. అతను తినే క్యాలరీస్‌లో కూడా మెజారిటీ ప్రోటీన్ నుంచి వచ్చేటట్టే చూసారు. ద హ్మ్. రెస్ట్ వర్ బ్యాడ్ క్యాలరీస్. హ్మ్. సో, హి వాస్ నాట్ ఫ్లెక్సిబుల్ బట్ మజిల్ మాస్‌ని మెయింటైన్ చేస్తూ హి బిల్డ్ ద ఫ్యాట్. సో, ఓకే. తర్వాత హి వెంట్ ఆన్ క్యాలరీ రెస్ట్రిక్షన్. సో, ఇట్ వాస్ ఈజీ. ఇవన్నీ లాజిక్స్ అండి. ఇప్పుడు మేమైనా అదే చేస్తాం. ఇప్పుడు సంబడీ హాస్ టు పుట్ ఆన్ వెయిట్ అనుకోండి. హ్మ్. మేము ఉన్న మజిల్‌ని నాశనం చేసేసి ఏం వెయిట్ పుట్ ఆన్ చేయించాం. దాని మీదనే విల్ మేక్ దెమ్ పుట్ ఆన్ వెయిట్. బాలీవుడ్‌లో కూడా కొంతమంది హీరోస్‌ని దగ్గర నుంచి చూసారు మీరు. ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళని, కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చేసున్నారు. సో, బాలీవుడ్ హీరోస్‌కి, టాలీవుడ్ హీరోస్‌కి ఏంటి డిఫరెన్స్ లైక్ ఫుడ్ విషయంలో కానీ, వర్కౌట్స్ విషయంలో కానీ? మనోళ్ళే కొంచెం ఎక్కువ డిసిప్లైన్డ్ అండి. అవునా? యాహ్! ఓకే. బట్ వాళ్ళు ఫిట్‌నెస్ ఇంకా బావుంటది గదా! లైక్ అంటే ఒక 'హృతిక్ రోషన్‌ని' తీసుకున్నా, లేకపోతే మీకు బాగా ఫేవరెట్ 'కరణ్ జోహార్' గారిని తీసుకున్నా. కరణ్ జోహర్ వాజ్ ఆల్వేస్ ఓవర్ వెయిట్. సో, ఆయన ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌లో హి లాస్ట్. తర్వాత ఇప్పుడు ఏంటంటే హి ఈస్ యూజింగ్ ఒజెంపిక్ ఆ డ్రగ్ వల్ల తగ్గారని చెప్పి నేను విన్నాను. ఐయామ్ ఓకే. నాట్ ష్యూర్ ఆఫ్ ఇట్. హ్మ్. సో, ఇట్స్ నాట్ ఎ హెల్తీ ప్రాసెస్. హ్మ్. 'హృతిక్ రోషన్' హాస్ బీన్ ఫిట్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ మూవీ అండి. ఇప్పుడు యాహ్! ఫ్రమ్ ఆయన ఫస్ట్ మూవీ. ఫిట్‌నెస్ అంటే ఈస్ గోల్డ్ స్టాండర్డ్. తర్వాత ఎవరైనా. ఆయన ఆయన గాని ఈవెన్ జాన్ ఆల్సో. దీస్ 2 హ్మ్. గైస్ ఇన్ 'టైగర్ ష్రాఫ్', 'విద్యుత్ జంవల్' హ్మ్. దీస్ 4 గైస్ ఆల్వేస్ మెయింటైన్. యాహ్! ఎప్పుడు మెయింటైన్ చేస్తానండి. యెస్. అంటే 'టైగర్ ష్రాఫ్' అసలు తను బాడీ నిజంగా హౌ దే ఆర్ మెయింటైనింగ్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది. అంటే వన్స్ యూ అచీవ్ ఎ గోల్ గదా! ఇట్స్ ఈజీ టు మెయింటైన్ అండి. సో, యూ విల్ నో హౌ మచ్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్. హ్మ్. సో, యూ క్యాన్ గో ఆఫ్ గానీ కంప్లీట్‌గా ఆఫ్ ఎళ్ళరు. బట్ వీళ్ళకి క్రేవింగ్స్ అనేవి ఎక్కువ ఉండవా రమేష్ గారు? ఉంటాయండి. అంటే ఎక్కడొస్తది అంటే, ఇప్పుడు మనకి క్రేవింగ్ ఒక నార్మల్ పర్సన్‌కి క్రేవింగ్ వచ్చిందనుకోండి, హ్మ్. ఒక పీస్‌తో ఆపడు. హ్మ్. సో, వీళ్ళకి ఆ కంట్రోల్ ఉంటది. ఒక పీస్‌తో ఆపేస్తారు. అదొక్కటే తేడా. ఓకే. ఇప్పుడు మీరు ఒక స్వీట్ తిన్నారనుకోండి, మనం ఒకటితో ఆపం. హ్మ్. ఇప్పుడు నా మనమెందుకులెండి నా క్లయింట్ గురించి చెప్తున్నారుగా ఇప్పుడు నా చెప్పండి. లేదు. నేను మీ గురించి ఏం చెప్పట్లేదు. నా క్లయింట్ ఒకతనున్నాడు. ఆ! సో, ఆయన అనుకోండి, ఇప్పుడు ఆయనతో మాట్లాడితే మనం స్వీట్ బాక్స్ చేతిలో పెట్టామనుకోండి, ఆయన మాట్లాడుతూ బాక్స్ ఎంప్టీ చేసేస్తాడు. అమ్మో! మోస్ట్ డేంజరస్ ఫెలో. మీ బాక్స్ క్లయింటా? నా క్లయింటే. ఓకే. సో, అలా కాకుండా వాళ్ళు కంట్రోల్‌లో ఉంటారు అంతే. మీరేం చేస్తారు అలాంటప్పుడు వాళ్ళు అలా బాక్స్ ఎంప్టీ చేస్తుంటే? నా దగ్గరికొచ్చాక మానేసాడులెండి. ఆప్షన్ లేదు. తను చెప్పడం వల్ల మీకు తెలిసిందా? మీరు యాహ్! చూసారా? లేదండి. తను చెప్పడం వల్లే. ఓకే. నా ముందు అంత ధైర్యం చేయరు. నెక్స్ట్ డే మీరు చూపించే టార్చర్ వాళ్ళకలా ఉంటది లేదు, కదా! అప్పుడే తిడతా నేను. నెక్స్ట్ డే దాకా ఎందుకు మళ్ళా? ఓకే. తినేంత టైం ఎందుకిస్తాం? అంటే ఒక ఒక మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్‌గా ట్రైన్ అవుతున్నారు మీ దగ్గర. సడెన్‌గా అనుకోకుండా ఒక బేకరీలోనో, ఒక రెస్టారెంట్‌లోనో వాళ్ళు మీకు ఎదురుపడి మంచిగా తింటూ ఉన్నారనుకోండి. ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు దాకా అయితే అలా జరగలేదండి. ఓకే. ఇఫ్, ఇఫ్ ఇన్ ఇఫ్ కేస్. అంటే ఐ డోంట్ నో. అలాంటి ఓకే. సిట్యుయేషన్ ఎప్పుడు రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర కార్తికేయ గారు వీళ్ళున్నారు. సో, ఎప్పుడైనా కార్తికేయ గారు పార్టీస్‌కి అలా వెళ్ళినప్పుడు మీకు చెప్తారా వెళ్తున్నా అని? చెప్తా.
చెప్తారా? సో, మీరేం చెప్తారు వెళ్తున్నా అంటే? ఎలా తినాలని చెప్తాను. హ్మ్. సో ఒక సీక్వెన్స్ ఉంటదనమాట. ఇఫ్ ఈవెన్ యూ ఆర్ హావింగ్ డెజర్ట్స్, హ్మ్. పుష్ దెమ్ టు ద లాస్ట్. ఫస్ట్ ఫైబర్ ఏదైనా తినండి, హ్మ్. దెన్ గెట్ యువర్ ప్రోటీన్, దెన్ కార్బోహైడ్రేట్స్, దెన్ డెజర్ట్స్. సో అప్పుడు ఏంటంటే ఇన్సులిన్ స్పైక్ అనేది మనం 70% వరకు కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సగం ఫ్యాట్ కన్వర్షన్ అయ్యేది ఇన్సులిన్ స్పైక్తోనే. హ్మ్. సో ఈ సీక్వెన్స్లో తింటే 70% కంట్రోల్ చేయొచ్చు. హ్మ్. సో అలా అని రోజు చేస్తే పనికిరాదు, ఎప్పుడన్నా ఒకసారి అయితే ఇది పనికొస్తుంది. ఓకే. Yeah. బట్ అంటే కొంతమంది ఆర్టిస్టులుంటారు. వాళ్ళు ఫిట్‌నెస్ చాలా ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇండస్ట్రీలో. బట్ అయినా వాళ్ళలో కొంచెం హెవీ డ్రింకర్స్ గూడా ఉంటారు. డ్రింక్ చేసి ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం 2 కాంబినేషన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి? అదేం లేదండి, ఇప్పుడు చెప్పా కదా హార్ట్ గెయినర్స్ అని ఉంటారు, ఎక్టోమార్ఫిక్ బాడీస్ అని. హ్మ్. వాళ్ళు ఏం తిన్నా ఏం తాగినా వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. ఫర్ దెమ్ ఓకే. ఇట్స్ ఈజీ, అది గిఫ్ట్ అనుకోవాలి ఇంకా అంతే. కానీ ఇప్పుడు లైక్ అంటే హీరోస్ అందరూ ఒకలా అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు. లైక్ 'జగపతి బాబు' గారు లాంటి వాళ్ళని చూస్తే, అసలు ఆ బాడీ స్ట్రక్చర్ అనేది కానీ, ఆ బాడీ ఇప్పుడు 'మహేష్ బాబు' గారు ఏ రేంజ్‌లో మెయింటైన్ చేస్తున్నారో, 'జగపతి బాబు' గారు కూడా అదే రేంజ్‌లో మెయింటైన్ చేస్తూ ఐ ఉంటారు. డోంట్ థింక్ ఆయన కూడా ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అవ్వరు అనుకుంటా. ఎందుకంటే ఎప్పటి నుంచి ఆయన హీరోగా చేస్తున్నప్పటి నుంచి ఇప్పటికి కూడా సేమ్ అదే స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. స్ట్రక్చర్ మెయింటైన్ చేయడం వేరు. బట్ ఆ బాడీ ఫిట్‌నెస్ అనేది కూడా అందరూ వర్కౌట్ చేస్తారండి. ఓకే. సో ఇవి ఏంటంటే బయటకు తెలియదు కానీ హ్మ్. దే మెయింటైన్ దేర్ ఫిట్నెస్ లెవెల్స్. అసలు ఇంత బిజీగా ఉండి కూడా వాళ్ళు ఎలా వర్కౌట్స్ చేస్తారండి? మార్నింగ్ టు ఈవినింగ్ షూట్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ వీళ్ళందరూ కూడా బిజీ ఆర్టిస్టులు దే ప్రెజెంట్. మేక్ టైమ్ అండి. ఇప్పుడు బిజీ అనేది ఏంటంటే డిపెండింగ్ ఆన్ యువర్ ప్రయారిటీస్, యు ఆర్ బిజీ ఆర్ యు ఆర్ నాట్ బిజీ. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి 8 అవర్స్ 12 అవర్స్ స్కెడ్యూల్ ఉందనుకోండి, హ్మ్. తర్వాత వర్కౌట్ చేస్తారు. లేదు కంటిన్యూస్ డే అంతా షూట్ ఉంది, లేదా 2 డేస్ కంటిన్యూస్ షూట్ ఉంది, సరే 2 డేస్ పోయింది, అట్లీస్ట్ థర్డ్ డే దే గెట్ బ్యాక్ టు ఫిట్నెస్ రొటీన్. ఓకే. సో పోయింది కదా అని చెప్పి కంప్లీట్గా మానేసుకుంటారు.